ప్రైజ్ ద లార్డ్. ప్రభు బిడ్డలందరికీ శుభాబంధనాలు. ఈరోజు దేవుని యొక్క సందేశము రోమిలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనము. ఏలైనగా తీర్పు ఒక్క అపరాధం మూలముగా వచ్చినదై శిక్షావిధికి కారణమాయను అని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మన కుటుంబంలో అనుభవిస్తున్నటువంటి శ్రమలు కానీ, శోధనలు కానీ, జబ్బులు కానీ, రకరకాల సమస్యలు మన కుటుంబంలో చేస్తున్న తప్పులు. దేవుని నమ్మిన మనము ఇంకా దేవుని వాక్యాన్ని అనుసరించి దేవుడు చెప్పింది చేయకపోతే మనము ఇంకా అపరాధులముగానే ఉన్నాము. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది ఒక్క అపరాధం మూలముగా అనగా ఆదాము చేసినటువంటి ఒక్క అపరాధం మూలముగా లోకంలోనికి మరణం వచ్చినట్టుగా ఈరోజు మనము కూడా ఒక్క అపరాధం చేస్తే దేవుని నమ్మిన మనము ఒక్క అపరాధం చేస్తే మన కుటుంబం కూడా శిక్షకు పాత్రలవుతుంది. మనలో అపరాధములు ఏమిటి అంటే ఇక్కడ సామెతల గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనంలో యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు, 7 ఆయనకు ఏహ్యములు. అవేవనగా అహంకార దృష్టియు, కళ్ళలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనను యోచించు హృదయమును, కీడు చేటుకు త్వరబడి పరిగెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగను పుట్టించు వాడును దేవునికి అసహ్యములు. అలాంటి మనలో ఉంటే మనము దేవుని దృష్టిలో అపరాధముగా ఉన్నాము. ఈరోజు దేవుని నమ్మిన నువ్వు, బాప్తిసం తీసుకుని నువ్వు, నీలో ఈ అపరాధాలు ఉంటే నువ్వు దేవుని కృపకు పాత్రుడివి కావు. ఈరోజే ఈ వాక్యం మాలోకి రా, మాలో ఉన్నటువంటి హేయమైన ఈ కార్యాలన్నీ ఈ యొక్క అపరాధములను తీసివేయమంటే ఒకరోజు నీలోకి వాక్యం వస్తుంది. నువ్వు దేవునికి ఇష్టడుగా ఉంటావు, దేవుని దృష్టికి నువ్వు కృప పొందిన అవుతావు. దాంతోపాటు నువ్వు, నీ కుటుంబము, ఈ సమాజము క్షేమాభివృద్ధిని చూస్తుంది. దేవుడి చిన్న వాక్యం దించుగాక. ఆమేన్.